సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు? పాలకొల్లు నుంచి వచ్చాము. మా మరదలకి డాక్టర్ అమ్మ గారు బాగా తెలుసు, బాగా నాకు చాలా బాగా చేస్తారు అంటే నిన్న సరే విజిట్ చేద్దాం అన్నట్టు వచ్చాం. సో నేను లోన్కి ఎంటర్ అవగానే వాళ్ళ యొక్క మాట తీరు అవటం, లేకపోతే వాళ్ళ హార్ట్లీగా మాట్లాడటం, జబ్బు పక్కన పెడదాం. సో అంటే అంత హార్ట్లీగా ఒక పేషెంట్ తోటి మాట్లాడితే నాకు అప్పటికే సగం క్లియర్ అయినట్టు అనిపించింది. కానీ డాక్టర్ గారు కూడా మంచి సపోర్ట్ చేసి, రండి నేను చేస్తాను, మీకు ఏ పెయిన్ లేకుండా చిన్న ఎక్స్రే ఒకటి రాశాను, ముందు అది చేయించండి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. నిన్నే 2 పళ్ళు క్లీన్ చేశాను. ఇవాళ మార్నింగ్ నేను నర్సాపూర్ వెళ్ళిపోదాం అనుకున్నాను, కాదంటే మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ పని కట్టుకుని రావాలి. అందుకని ఈవేళ వచ్చి ఈ టైంలో మళ్ళీ ఇంకొక 2 పళ్ళు తీయించుకోవడానికి సిద్ధపడి వచ్చాను. సార్ ఆల్రెడీ పళ్ళు తీశారు. ఇక్కడ కూర్చున్నాం, కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళమని చెప్పారు. నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. మా హస్బెండ్కి అయితే సంవత్సరం నుంచి పైనేనండి పళ్ళతోటి బాధపడుతూ పెయిన్ కిల్లర్స్ వేసేసుకోవడం. కానీ మేము ఈ హాస్పిటల్కి రాగానే డాక్టర్లు దేవుడితో సమానం అంటారండి. వీళ్ళు హార్ట్లీగా మాట్లాడేసరికి మాకు సగం జబ్బు తగ్గినట్టండి. ఎందుకంటే నేను చాలా డాక్టర్లు చూశాను రెక్లెస్గా మాట్లాడడం అది, కానీ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడాను చాలా హార్ట్లీగా మాట్లాడి అక్కడికే అసలు పన్ను పోటన్నా తెలియకుండా చాలా బాగా చేశారండి. చాలా బాగా నచ్చింది మీ మాట తీరు, మీ ప్రేమ, అది